అయిన క్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలీలారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములో జంకనీయకుడి, భయపడకుడి. దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానం, మన హృదయాలు ఎక్కడా కూడా జంకనీయకుండా, బెదిరిపోకుండా, భయపడకుండా ఉండాలి. ఎందుకంటే మానవులుగా మనకు ఏ పరిస్థితి చూసినప్పటికీ కూడా వెంటనే భయం మనల్ని ఆవరిస్తుంది. ఆ భయము అనేది మనలను ఆవరించినప్పుడు మనము చేయవలసిన పనిని కూడా మనము చేయలేకపోతాం. ఈ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఈ 430 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా యుద్ధం చేయలా. చాలా చక్కగా ఒక కంఫర్ట్ జోన్లోకి కూర్చున్నట్టుగా ఉన్నారు. ఈవెన్ ఫరోతో యుద్ధం చేయవలసి వచ్చినప్పటికీ అక్కడ మోషే నాయకత్వములో దేవుడు నడిపించగా నాయకుడిని మోషే వెళ్ళి మాట్లాడుతూ వస్తే దేవుడు దేవదూతలే యుద్ధం చేస్తూ వచ్చారు. అందుకనే ఇప్పుడు దేవుడు వారిని పదే పదే బలపరుస్తూ వస్తున్న మాట. మీకు ఇప్పటి వరకు ఇది అలవాటు లేదు, కానీ ఇప్పుడు అలవాటు చేసుకోండి. ఇప్పుడు మీ శత్రువుల ఎదుటికి మీరు వెళ్ళబోతూ ఉన్నారు, వారితో మీరు యుద్ధం చేయబోతూ ఉన్నారు. కాబట్టి వారిని సమీపించినప్పుడు వారి యొక్క బాహ్య రూపాన్ని చూచి మీరు భయపడవద్దు. ఎందుకంటే వేగు చూడడానికి పంపించినప్పుడు వారు తీసుకొచ్చిన రిపోర్ట్ ఏముందండి? అమ్మో, వారు ఉన్నత దేహులు, బహుబలాఢ్యులు, వారి ముందు మనమెక్కడా చిన్న చీమల్లాగా ఉన్నాం. ఎందుకంటే మంచి కంటే కూడానండి చెడు చాలా త్వరితగతిన ప్రచారం అవుతుంది. అందుకనే అటువంటి చెడు అనేది త్వరగా వారి మధ్యలోనికి వెళ్ళిపోయింది. ఎందుకంటే 10 మంది తీసుకొచ్చారు చెడ్డ సమాచారం. 1-2 మాత్రమే దేవుని యొక్క నామములో వాస్తవమైన రిపోర్ట్ని తీసుకొచ్చారు. వారిద్దరు చెప్పిన దానికంటే కూడా చాలా క్విక్గా ఈ 10 మంది తీసుకొచ్చిన రిపోర్ట్ ప్రజల మధ్యలోనికి వెళ్ళిపోయింది. అందుకని మీరు విన్న మాటలను బట్టి కాకుండా మీ దేవునిని బట్టి, మీ దేవుడు మీతో ఏదైతే చెప్తూ ఉన్నారో, ఏదైతే సెలవిస్తూ ఉన్నారో వాటిని బట్టి మీరు అడుగు ముందుకు వేయండి అని చెప్పి అక్కడ దేవుడు వారికి తెలియచేస్తూ ఉన్నారు. చూడండి, అక్కడ ఏమంటున్నారు? ఇశ్రాయేలీలారా అని వారందరినీ కూడా సంబోధిస్తూ ఆ మాటలోనే లక్షల జనాంగం ఉన్నారు. అంటే దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. మనం అనుకుంటాం, నన్ను పిలవలేదు దేవుడు, పాస్టర్ గారు నాతో మాట్లాడలేదు, నాకు చెప్పలేదు అని అనుకుంటాం. కానీ సంఘముగా దేవుడు మనకి ఒక మాట తెలియచెప్పినప్పుడు we all are included. అందరికీ కూడా దేవుడు ఒకేసారి చెప్తూ ఉంటారు కొన్ని సమయాలలో. అలాగే ఇక్కడ కూడా అందరినీ ఉద్దేశించి మరల దేవుడు తెలియచేస్తూ ఉన్నారు, మీరు వినండి. ఏం వినాలండి? చెడ్డ సమాచారం కాదు, వ్యతిరేక సంభాషణ కాదు, దేవుడు చెప్పనిది కాదు. మనం వినవలసింది ఏదైతే దేవుడు చెప్పారో దానిని మనం వినాలి, దాని ప్రకారం మనము జీవించాలి. మనకి వినుటకు వేగిరపడమని దేవుని మాట తెలియచేస్తూ ఉన్నప్పటికీ చేయడానికి వేగిరపడిపోతూ ఉన్నాం. అందుకే ఎన్నో తలనొప్పులు తెచ్చుకుంటూ ఉన్నాం. ఇక్కడ శత్రువులతో దేవుడు యుద్ధం చేస్తానంటూ ఉన్నారు, కానీ మనమే యుద్ధం చేయడానికి బయలుదేరతాం. ఆలోచించండి, ఒక్కొక్కసారి దేవుడికి మనము అవకాశం ఇవ్వాలి, దేవుడు చెప్పినది చేయాలి. కొన్ని సమయాల్లో మీరు యుద్ధం చేయదు, మీరు అలా ఉండండి అన్నారు ప్రభు. కొన్ని సమయాల్లో మీరు వెళ్ళండి, కత్తులు పట్టండి అన్నారు ప్రభు. రెండు కూడా కరెక్టే, కానీ దేవుడు ఏది చెప్పాడో అనేది ప్రధానం. అది గనక మనం వినకపోతే మనకి వచ్చే నష్టము అనేది చాలా కలుగుతుంది. దేవుడు అండి ఎప్పుడు ఉరుములు మెరుపులతో గట్టిగా అరుస్తూ చెప్పరు, చాలా మెల్లనైన స్వరంతో, ఇదిగో ఇలా చేయకుండా ఉంటే బాగుంటుంది కదా, ఇలా వద్దులే అని చాలా నెమ్మదైన స్వరంతో తెలియచెప్తే మనకి చాలా ఫాస్ట్, తొందరపాటు ఎక్కువ, వెళ్ళిపోతాం, చేసేస్తాం. అంత అయిపోయిన తర్వాత కూర్చుంటే అప్పుడు గుర్తు వస్తుంది దేవుని నిదానంగా చెప్పిన మాట. నిజమే కదా, నాకు ఎలా అనిపించింది, నేను అలా చేయలేదు ఎందుకని, ఇంకొకసారి ప్రభు నేను అలా చేయను ప్రభా, నేను ఎట్లాగే చేస్తాను ప్రభా, ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చేయవా
అని అన్నప్పుడు మన ప్రభు క్షమిస్తారు. అందుకని ఇక్కడ ప్రభు అంటున్నారు కదా, మీరు వినండి, మొట్టమొదటిగా పరుగులెత్తొద్దు, నేనేమి చెప్తున్నానో అది వినండి. ఎందుకంటే ఒక్కొక్కరి సిచ్యుయేషన్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. మన సిచ్యుయేషన్లోనికి వచ్చి మరి మన దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. నేడు మీ శత్రువులతో యుద్ధం చేయడానికి మీరు సమీపిస్తూ ఉన్నారు. మనం ఎవ్రీడే మనకి ఫైటింగ్, ఎందుకంటే అపవాది వచ్చేసాడు. తన సమయం కొద్దిగానే ఉందని చెప్పి మన దేవుని నుంచి దూరం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మనం ఏదనుకుంటే దానికి వ్యతిరేకంగా జరిగేటట్లు జరుగుతుందో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దేవుడు ఏమైపోయాడా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు చెప్తూ ఉన్నారు, మీరు అపవాదిని ఎదిరించడానికి, శత్రువులను ఎదిరించడానికి సమీపిస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఎక్కడా కూడా మీరు మీ హృదయాలను జంకనీయవద్దు, భయపడవద్దు, వారి ముఖాలు చూచి బెదరవద్దు. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. అందుకని మనం మన జీవితాల్లోనండి మన దేవుడైన యెహోవాకు అవకాశాన్ని కల్పిద్దాం. దేవునికి సమయం ఇద్దాం. మన దేవుడు ఎలా యుద్ధం చేస్తారో, పరిస్థితుల మీద మనకు ఎలా గొప్ప జయాన్ని అనుగ్రహిస్తారో తెలుసుకుని, గొప్ప విజయాలు పొందుకొని, ప్రజల ఎదుట ప్రభువుని ప్రత్యక్షపరుస్తూ సాక్షార్థముగా మన ముందుకు కొనసాగుదాం. ప్రభు కూడా అటువంటి వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఆ కుటుంబాలు మనమే కదా. ఆలోచించండి, విందాం, శత్రువులతో యుద్ధం చేద్దాం, ఎక్కడ కూడా భయపడవద్దు, బెదిరిపోవద్దు. అలా ఉంటూ ప్రభు సందులో మనమందరము కూడా కలిసి ముందుకు కొనసాగుదాం.